హాయ్ అండి, మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు నేను హాఫ్ కేజీ మటన్ కూర తయారు చేసే విధానం చూపిస్తాను. 2 పచ్చిమిరకాయలు, మీడియం సైజ్ అంత కొబ్బరి, కొంచెం అల్లం, 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఈ సన్నగా ముక్కలు కట్ చేసుకుని శుభ్రం కడుక్కొని తయారు చేసే విధానం చూపిస్తాం. చెంచాలు ధనియాలు, 4 లవంగాలు, చిటికెడు మెంతులు, 2 దాల్చిన చెక్క, కొంచెం గజగజాలు, మీడియం సైజు ఎల్లిపాయ గడ్డ. ఇవి కొంచెం వేడి చేసుకొని మిర్చి సార్లు వేసుకోవాలి. వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. కూర కూడా తయారు చేసే విధానం చూపిస్తాం. 1 కప్పు నూనె, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయల ముక్కలు, కరివేపాకు, ఇందులో మటన్ వేయాలంటే వాటితో పాటే మగ్గిపోతాయి అన్నమాట. తిప్పుతూ ఉన్నది. దీంట్లో పసుపు 1 స్పూను, 1 చెంచాన్నర పసుపు, తగినంత ఉప్పు. పసుపు ఉప్పు వేసి ఒకసారి ఇలా తిప్పేసి కొంచెంసేపు మగ్గనిద్దాం. అంతలోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మసాలా రెడీ చేసుకుందాం. పసుపు ఉప్పు వేసాం కదా, కొంచెం ఇలా తిప్పి సన్న మంట మీద మగ్గ పెట్టాలన్నమాట. మగ్గే వరకు మసాలా రెడీ చేసుకున్నాను. ఇందాక తీసుకున్న ఇవన్నీ మిక్సీ చేరేస్తున్నా. మిక్సీ చేతిలో అల్లము, కొబ్బరి, మళ్ళీ గజగజాలు, చెక్క, లవంగాలు, మెంతులు ఈ కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత తీసేటప్పుడు ఈ ఉల్లిగడ్డ కూడా వేసి కచ్చాపచ్చిగా వేయాలి. మసాలా బాగా రుచిగా ఉండుద్ది అనమాట. మిర్చి చారు వేయబోతున్నా. ఈ మెత్తగా మెదిగినాక తోడేటప్పుడు ఈ ఉల్లిగడ్డ కూడా వేసి కచ్చాపచ్చిగా వేసి తీయాలన్నమాట. కూర ఉడికిందని చెప్తాం. దగ్గర పడుతుంది. దీంట్లో 3 చెంచాల కారం, 3 చెంచాల కారం వేసుకున్నాక మిర్చి చారు పెట్టుకున్న మసాలా, కొంచెం సేపు మగ్గనివ్వాలి. నిమ్మకాయ సైజు అంతా టమాటాలు 2, మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నాం కదా, ఇలా పిసుక్కొని ఇలా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. దీన్ని మూత పెట్టి ఉంచాలి. కూర ఉడికేసింది బాగా. దీన్ని చారు ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. వద్దనుకున్న వాళ్ళని తక్కువ పోసుకోవాలి. ఒకసారి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి. బాయ్.